ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా జీవితం సడన్గా క్రాష్ అయితే ఎలా ఉంటుంది? ఒకసారి ఊహించుకోండి. అకస్మాత్తుగా చేస్తున్న ఉద్యోగం పోయి అదే సమయంలో మనం ఎంతో నమ్మిన బంధాలు కూడా దెబ్బతింటే జీవితం అమాంతం తలకిందులైపోతుంది కదా. మైండ్ పూర్తిగా బ్లాంక్ అయిపోతుంది. కానీ అసలు ఇలాంటి సంక్షోభం ఎందుకొస్తోందో, ఆ గందరగోళం వెనుక దాగి ఉన్న అసలు కారణమేంటో తెలుసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం. ఈ గందరగోళం మొదలైనప్పుడు పరిస్థితులు ఎంత వేగంగా మారిపోతాయంటే, ఒక సెకండులో మొబైల్ స్క్రీన్ పగిలిపోవడం, ఒక గంటలో ఇంటర్నెట్ ఆగిపోవడం, ఆ రాత్రికి నిద్ర పూర్తిగా మాయమైపోవడం, మరుసటి రోజుకి మైండ్ కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోవడం, ఇలా వరుసగా జరిగిపోతుంటాయి. ఇవి చూసి చాలా సాధారణమైన విషయాలే కదా అనిపిస్తుంది. కానీ నమ్మండి, ఇవి మనల్ని ఒక డిస్రప్టివ్ కార్మిక్ ఫేజ్లోకి, ముఖ్యంగా రాహు దశలోకి నెట్టే ముందు ఈ విశ్వం మనకిచ్చే అలారం బెల్స్. నిజం చెప్పాలంటే ఈ యూనివర్స్ ఎప్పుడూ ఏదీ ర్యాండమ్గా చేయదు. మన జీవితంలో వచ్చే ఈ అల్లకల్లోలం, ఈ కష్టాలు మనం చేసిన తప్పులకు దేవుడు వేసే శిక్షలు కానే కావు. ఇవి మన గత కర్మల ఖాతాలను క్లియర్ చేసుకుని వ్యక్తిగత ఎదుగుదలకు సిద్ధపడాలని సూచించే ఉద్దేశపూర్వక సిగ్నల్స్ మాత్రమే. సింపుల్గా చెప్పాలంటే ఒక పెద్ద లైఫ్ అప్గ్రేడ్కి ముందు ఎదురయ్యే ఈ కార్మిక్ అడ్డంకులు వాస్తవానికి మనకు ఎంతో అవసరమైన ఎదుగుదల ప్రక్రియ. మరి ఇలాంటప్పుడు పానిక్ అవ్వకుండా ఏం చెయ్యాలి? సరిగ్గా ఇక్కడే జ్వేదా లాంటి ఒక అద్భుతమైన గైడ్ మనకు ఎంతగానో ఉపయోగపడుతోంది. జ్వేదా అనేది మన కార్మిక్ అకౌంట్ను రీసెట్ చేసి, మనకు తెలియకుండానే దైనందిన జీవితంలో పదే పదే రిపీట్ అయ్యే నెగటివ్ ప్యాటర్న్స్ను గుర్తించేలా చేస్తోంది. మనం భయంలో కూరుకుపోకుండా పూర్తి స్పృహతో ఆలోచించేలా చేసి, మన ఎనర్జీని హీల్ చేసే ఒక అద్భుతమైన మార్గమిది. ఇక బంధాల విషయానికి వస్తే, కష్టకాలంలో జీవితంలోని విరిగిపోయిన ముక్కలను మళ్లీ అతకడమంటే కేవలం పైపైన ప్రేమను చూపించడం కాదు. నిజమైన కంపాటిబిలిటీ అనేది చాలా లోతైనంశం. మైండ్, మనీ, ఎమోషన్స్ మరియు డెస్టినీ, ఈ 4 పిల్లర్స్ బలంగా కనెక్టవ్వాలి. అప్పుడే క్లిష్ట పరిస్థితుల్లో కూడా మనుషుల మధ్య నిజమైన, బలమైన బంధం ఏర్పడుతుంది, క్లారిటీ వస్తుంది. ఈ 4 అంశాలు సరిగ్గా లేనప్పుడే మనం ఒక విషవలయంలో చిక్కుకుంటాం. దాన్నే కార్మిక్ లూప్ అంటారు. డబ్బుంటే శాంతి ఉండదు, శాంతి ఉంటే బాండింగ్ ఉండదు, బాండింగ్ ఉంటే సరైన టైమింగ్ ఉండదు, టైమింగ్ ఉంటే అండర్స్టాండింగ్ ఉండదు. ఇదొక రిపీటెడ్ అసమతుల్యత. ఇలా జీవితం ఎప్పుడూ ఒకదానికోసం మరొకటి కోల్పోయే పరిస్థితి ఉంటే ఆ రాంగ్ ప్యాటర్న్ను మనం ఖచ్చితంగా గుర్తించాల్సిందే. ఇప్పుడు ఈ లూప్స్ని బ్రేక్ చేసే ఎనర్జీ గురించి మాట్లాడుకుందాం. రాహు అనగానే మనలో చాలామందికి భయం కలుగుతుంది, అవును కదా? కానీ చారిత్రాత్మక కోణంలో చూస్తే ప్లానెటరీ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎప్పుడూ మానవ ఎదుగుదలకు ఒక సాధనంగానే పనిచేసింది. రాహును కేవలం జీవితాన్ని నాశనం చేసే గ్రహంగా చూడకండి. అతను రిస్ట్ మరియు రెవల్యూషన్కి ఒక కాస్మిక్ ఫోర్స్. 0 నుండి ఎంపైర్ను నిర్మించే అస్సలైన ఆర్కిటెక్ట్ ఆయనే. కాస్త దగ్గరగా గమనిస్తే ఈ తీవ్రమైన ఎనర్జీ ఇచ్చే అద్భుతమైన బహుమతులేంటో అర్థమవుతుంది. ఇవే గిఫ్ట్స్ ఆఫ్ ది షాడో. 0 నుండి స్ట్రక్చర్ బిల్డ్ చేయడం, అపారమైన మీడియా ఫేమ్ ఇవ్వడం, వైరల్ రీచ్ తీసుకురావడం, చీకట్లో ఉన్నవారిపై సడన్గా స్పాట్లైట్ పడేలా చేయడం, మనం చూసే ఎన్నో సంచలనాలు, అద్భుతమైన విజయాల వెనక ఉన్న ప్రధాన డ్రైవింగ్ ఫోర్స్ ఇదే అని తెలుసుకుంటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. కాబట్టే మనమిక్కడ అర్థం చేసుకోవాల్సిన కీలకమైన పాయింట్ ఏంటంటే, మన జీవితంలో వచ్చే ఆలస్యాలను ఎప్పుడూ ఒక శిక్షగా భావించకూడదు. ఇదొక కాస్మిక్ సాఫ్ట్వేర్ అప్డేట్ లాంటిది. మన ఫోన్కి సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చినప్పుడు ఏమవుతుంది? కాసేపు పనులన్నీ ఆగిపోతాయి కదా. లాంగ్ టర్మ్ ఎమోషనల్ స్టెబిలిటీని నిర్మించడానికి మన జీవితంలో కూడా ఇలాంటి పాజెస్ తప్పనిసరి. గందరగోళాన్ని మనమిలా పాజిటివ్గా రీఫ్రేమ్ చేసుకోవాలి. కష్టకాలంలో అందరూ ఒంటరిగా వదిలేశారే అని మనం కుంగిపోతుంటాం. కాని ఆ ఒంటరితనం ఎందుకు తెలుసా? నిశ్శబ్దంలోనే మన అసలైన ఆత్మ గొంతు వినిపిస్తుంది. అప్పుడే మన చుట్టూ ఉన్న ఫేక్ మాస్క్స్ అన్నీ తొలగించబడతాయి. ఒంటరితనమనేది ఎవరినీ శిక్షించడానికి కాదు, ఆ భ్రమలన్నీ తొలగిపోయి మనలో ఉన్న నిజమైన శక్తిని మనం గుర్తించడానికి డిజైన్ చేయబడింది. పాతవాటిని వదిలేయడం ద్వారానే సరికొత్త ప్రారంభాలకు స్పేస్ దొరుకుతుంది. మరి గందరగోళం నుండి బయటపడే దారి ఏంటి? దీనికోసం సోర్స్ మెటీరియల్ ఒక సింపుల్ అండ్ పవర్ఫుల్ రోజువారీ అలవాటును మనకు పరిచయం చేస్తోంది. అదేంటంటే, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే.
ఎలాంటి అల్లకల్లోలాన్నైనా శాంతింపజేసే శక్తివంతమైన దుర్గామంత్రమిది. దీన్ని ప్రతిరోజు చదవడం వల్ల మనలోని నెగటివ్ కార్మిక్ ఎనర్జీ క్లియర్ అవుతుంది. ఈ చిన్న దినచర్య మనల్ని భయం నుండి అవేర్నెస్ వైపుకు ఎలా తీసుకెళ్తుందంటే, మొదటి స్టెప్ రోజూ ఏకాగ్రతతో మంత్రాన్ని చదవడం. రెండవ స్టెప్ అలా చేయడం వల్ల మైండ్ను కమ్మేసిన నెగటివ్ కన్ఫ్యూజన్ అనే పొగమంచు విడిపోతుంది. ఇక మూడవ స్టెప్ ఏంటంటే, ఉజ్వలమైన భవిష్యత్తు వైపు ఒక స్పష్టమైన మార్గం ఏర్పడుతుంది. ఈ నెగటివ్ కార్మిక్ ప్యాటర్న్స్ను రీసెట్ చేసి ముందుకెళ్లే బలాన్నిచ్చే అద్భుతమైన ప్రాసెస్ ఇది. ఇదంతా చూశాక మనం అంతిమంగా గ్రహించాల్సింది ఒక్కటే: అవేర్నెస్ ఇస్ ది అల్టిమేట్ రెమెడీ. అంటే మన గురించి మనకుండే అవగాహనే ఇక్కడ అసలైన మందు. పదే పదే రిపీట్ అయ్యే ఈ కార్మిక్ లూప్స్ని గుర్తించడం, జ్వేద లాంటి టూల్స్ ద్వారా మన సొంత ఎనర్జెటిక్ ప్యాటర్న్స్ను అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే జీవితంలో వచ్చే ఇలాంటి తుఫానులను మనం సులభంగా దాటగలం. ఇక ఈ విశ్లేషణ ముగింపుకు చేరుకుంటున్న తరుణంలో మిమ్మల్ని మీరు ఒక ప్రశ్న వేసుకోండి. తదుపరిసారి జీవితంలో ఏదైనా అకస్మాత్తుగా ఆగిపోతే లేదా ఆలస్యమైతే దాన్ని కేవలం ఒక శిక్షగా చూస్తామా, లేక ఒక అల్టిమేట్ కాస్మిక్ అప్గ్రేడ్గా స్వీకరిస్తామా? మన కష్టాలను సరైన కోణంలో అర్థం చేసుకున్నప్పుడు అది మన వ్యక్తిగత ఎదుగుదలకు ఎంతగానో సహాయపడుతుంది. ఆలోచించండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు